చెప్పండి. ఈరోజు మా ఉద్యమకారుల ఫోరం బాన్స్వాడ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాన్స్వాడ కోయగుట్టనందు ఉద్యమకారులకు గుర్తుగా ప్రాంగణంలో ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో అక్కడ అక్క కొరకు వెయిటింగ్ చేస్తున్నాము. కవితక్క కొరకు గత ప్రభుత్వాలు మమ్మల్ని వాడుకొని నిర్లక్ష్యం చేసింది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తర్వాత ఏదైతే మమ్మల్ని గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారుల గురించి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులను 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు వరకు మమ్మల్ని గుర్తించలేదు. కావున ఇప్పటి మన జాగృతి జనంబాటలో భాగంగా కవితక్క గారు ఉద్యమకారులను ఆదుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. మరియు నాటి ఉద్యమంలో 1200 మంది అమరులైన ఆనాటి ప్రభుత్వం 450 మందిని గుర్తించింది. మరి మిగతా వారు వాళ్ళ ఆత్మ బలిదానం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందులో భాగంగా ముఖ్య భూమిక పోషించి ఈరోజు బజారు పాలైంది ఉద్యమకారులే. మాకు న్యాయం కావాలని మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా వాడుకోవడం తప్ప మిగతాది ఏం లేదు. జెండాలు కట్టడం కానీ మమ్మల్ని వాడుకోవడం, ఓట్లు వేయడం వరకే ఉద్యమకారుల హక్కు. దాని తర్వాత ఉద్యమకారులను ఎవ్వరిని అవతం పట్టించుకోరు. కానీ ఇది మాత్రం దృష్టిలో ఉంచుకొని ఇది ఏదైతే ఇప్పుడు కవితక్క గారు ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరిగిందో మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఉద్యమకారుల కవితక్క గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జాగృతి జనం పాట పేరుతోని ఎక్కడికి పోయినా ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. ప్రజలకు మాత్రం మనం అనుకున్న సహాయం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరితో నా విజ్ఞప్తి, మనం మరొక ఉద్యమం చేపట్టాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మంచి చేసుకోవడానికి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు చేయాలి. ఇవాళ పొద్దున జుక్కల నుండి మేము బయలుదేరి వస్తూ ఉంటే మరి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. ఏవైతే కళలు కానీ తెచ్చుకున్నామో అవి సంపూర్ణం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి మళ్ళీ మనందరం ఒకసారి పిడికిలెత్తుదాం, ఖచ్చితంగా సాధించుకుందాం. ఈసారి మనం చేసే ఉద్యమంలో ప్రజల హక్కులతో పాటు మన హక్కుల కోసం కూడా పోరాటం చేద్దాం. మీకు ఆ హక్కు రావడం కోసం అది ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, గుర్తింపు కావచ్చు, దానికోసం మీ సోదరిగా మీ అడుగులో అడుగునై నేను కూడా మీతో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరికీ మళ్ళొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే డియర్ అమృత, హ్యాపీ బర్త్డే. మొత్తానికైతే మంచిగా ఉంది కదా, పని ప్రాబ్లం లేదు. నేనేమన్నా చెప్పాలా గవర్నమెంట్కి ఇది లేదు అది లేదు అని అడిగేది ఏదైనా ఉందా? ఏమైనా మిస్సింగ్ ఉందా? ఎక్స్ట్రా టీచర్స్, ట్యూషన్, ఎంసెట్ కోచింగ్ అట్లాంటివి ఏమైనా కావాలా? అది బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా చూసుకుంటున్నారా? అవైలబుల్ ఉన్నారు, చూసుకుంటున్నారు కదా, ఇక్కడే ఉంటుంది కదా.